హాయ్ హలో అండి, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఈరోజు నేను మొక్కజొన్న గారెల్ని ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా చూపించానండి. ఇవి చాలా సింపుల్గా చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ విధంగా చేస్తే ఎవరైనా చేసేయచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలు సాయంత్రం రాగానే ఈ విధంగా స్నాక్స్ చేసిస్తే వాళ్ళు చక్కగా తింటారు. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, మొక్కజొన్న గారెలు ఈ విధంగా చేయాలి. తయారు విధానం ఎలాగో చూసేయండి. చాలా సింపుల్. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా నేను ఇక్కడ 2 మొక్కజొన్న కంకులు అయితే తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. నేను ఇక్కడ షాక్తోనైతే కట్ చేస్తున్నాను. షాక్తో కట్ చేసుకుంటే మనకైతే త్వరగా అవుతాయి. చేత్తో తీసుకుంటే త్వరగా రాదు. షాక్తో ఇలా అన్నారంటే మనకి త్వరగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా సింపుల్గా తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మంచిగా త్వరగా అవుతాయండి. షాక్ తోటి మెల్లగా తీయాలి. ఇలా తీస్తుంటే మనకైతే ఆ మొక్కజొన్నలన్నీ చక్కగా ఊడి వచ్చేస్తాయి. చూసారుగా, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈ విధంగా షాక్తో రఫ ఈ విధంగా చేసేస్తే మనకి చక్కగా ఊడి వచ్చేస్తాయి మొక్కజొన్నలు. ఇలానే మొక్కజొన్నలన్నీ చక షాక్తో కట్ చేయడమే. ఇలా కట్ చేసుకుంటే చాలా సింపుల్గా మనమైతే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా త్వరగా మనమైతే వీటిని వలుచుకోవచ్చు షాక్తో. ఇవి చూడండి, మనకి అప్పుడే తెచ్చుకున్న ఫ్రెష్ అయితే మనకి ఈ విధంగా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. 2-3 రోజులు ఎక్కువ తెచ్చి పెట్టిన అయితే మనకి కొంచెం వాడిపోయినట్టుగా ఉంటాయి. అలా ఉండకుండా మనం ఫ్రెష్ ఇలా తీసుకుంటే బాగుంటాయి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను అన్నీ మంచిగా షాక్తో కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒకసారి కడుగుదాము. 1-2 సార్లు కడిగేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రెష్గా ఉండాలండి మొక్కజొన్నలు అయితే. ఇలా ఉంటే మనకైతే బాగుంటాయి. వీటిని ముందుగా కడగాలి. 1 లేదా 2 సార్లు కడిగేస్తే మనకైతే బాగుంటాయి. ఇవి కొంచెము ఇక్కడ చూడండి, ఇవి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి. అంటే ఇవి ఎక్కువ ముదిరినవి కావన్నమాట. కొంచెం లేతాయి కాబట్టి మనం వీటిని ఎక్కువసార్లు ఏమీ కడగ అవసరం లేదు. నానబెట్టే పని కూడా లేదు. ఒకవేళ ముదిరినవి అయితే ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. ఒక అర్ధగంట అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి లేతాయి కాబట్టి నానబెట్ట అవసరం లేదు. 2 సార్లు కడిగేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఇప్పుడు నేను మిక్సీ గిన్నెలో వేసేసాను. మొత్తం ఒకే పెద్ద బౌల్ ఉంటే పెద్ద మిక్సీ గిన్నె తీసేసుకొని దాంట్లో ఇలా ఒకేసారి వేసేసుకుంటే అన్నీ ఒకేసారి మనం మిక్సీ పట్టేసుకుంటే మనకి త్వరగా అవుతుంది. ఇందులోనే ఒక అల్లం ముక్క వేసేస్తున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి ఇక్కడ నేను 3 పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ స్పైసీ ఎక్కువ కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 అయితే తీసుకున్నాను. వీటిని కూడా చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసేసాను. ఇప్పుడు వీటిని మిక్స్ పట్టుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. ఇందులో వాటర్ ఏమి వేయలేదండి. వాటర్ ఏమి వేయకుండానే మిక్స్ పట్టుకున్నాను. దీన్ని ఒక బౌల్లో వేసేస్తున్నానండి. వాటర్ అయితే మనం వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మొక్కజొన్నలోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. చూడండి, కొంచెం పసుపు వేసాను, 1 స్పూను. తర్వాత ఇందులోకి కొంచెం కారం వేసుకుంటున్నాను. కారం మనం పచ్చిమిర్చి నేను ఇక్కడ 3 తీసుకున్నాను కాబట్టి స్పైసీనెస్ కోసం కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలానే ఇందులోకి శనగపిండి, బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, శనగపిండి, బియ్యపిండి నేనైతే ఫస్ట్లో కొంచెం వేసేసుకున్నాను, కలుపుతాను. ఇది సరిపోకుంటే మళ్ళీ ఇంకొంచెం వేసేసుకోవాలి. కానీ
ఇందులోకి శనగపిండి ఎక్కువగా ఉండాలి, బియ్యపిండి కొంచెం తక్కువనే తీసుకోవచ్చు. ఇక్కడ నేను శనగపిండి అయితే 2 కప్పులు తీసుకున్నాను. ఈ బౌల్తో 2 బౌల్స్ అయితే తీసుకున్నాను. బియ్యపిండి అయితే 1 బౌల్ తీసుకున్నాను. ఇలా మనం ఎంత పడుతుందో చూసి వాటర్ ఏం వేయొద్దు, వేయకుండా పిండి పోసి మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే మనకైతే నెరి గట్టిగా ఉండొద్దు, అలానే నెరి లూజుగా కూడా ఉండకూడదు. పిండి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడనే ఒకవేళ చూడండి, ఈ పిండి అంతా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసి చూసి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ మనకు మంచిగా పర్ఫెక్ట్గా సరిపోతేనే టేస్ట్ అనేది బాగుంటాయి గారెలు. అందుకోసమనే సాల్ట్ సరిపోని వేసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసి ఉంచాను. చూసారా, ఇలా మనం రౌండ్ బాల్లా చిన్న చిన్నగా చేసేసుకొని చేతిలో వేసేసుకొని మనము వీటిని గారెల్లా చేసేసుకోవాలి. ఇలా మనకి చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకోవచ్చు అండి. ఆయిల్ రాసుకుంటే మన చేతికి ఏమి అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్లో వేసేటప్పుడు మనము చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని వేస్తే మనకు చక్కగా వచ్చేస్తాయి. చూసారా, ఈ విధంగా అయితే చేసి మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇందులోకి నేను ఇందాకలా జీలకర్ర వేసుకోవడం మర్చిపోయానండి. అందుకోసమనే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను జీలకర్ర. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి పక్కకి, ఎందుకంటే అది మనం చేతికి అద్దుకొని అందులో వేసేసుకోవాలి కాబట్టి పిండి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో కొంచెం పిండి వేసి చూశాను, ఆయిల్ కాగింది. ఇప్పుడు నేను చేతికి కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుంటూ గారెలా చేసేసుకొని ఇందులో వేసేస్తున్నాను. నెరి పల్చగా కాదు, నెరి మందంగా కాకుండా ఇలా కొంచెం మీడియంగా ఉండేలా వేసేసుకోవాలి. నెరి పల్చగా ఉన్నా మనకు అంత బాగుండవు టేస్ట్, నెరి మందంగా ఉన్న టేస్ట్ అనేది బాగుండవు, పిండి పిండిగా ఉంటాయి. ఇలా మనం మీడియంగా చేసుకుంటే మనకైతే మంచిగా కలర్ఫుల్గా బాగా కనపడతాయి. వీటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. మంట హైలో ఉండొద్దండి, మీడియంలో ఉంచి మనం ఇలా ఫస్ట్ వేయగానే కలపకుండా కాసేపు అయిన తర్వాత ఇలా స్లోగా మనం కలుపుతూ వీటిని 2 పక్కల ఈ విధంగా మంచిగా కాల్చుకొని తీసేయాలి. చూసారు కదా, ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు మనం చక్కగా లోపల కుక్ అయ్యే వరకు, లోపల వరకు మంచిగా పిండి పిండి లేకుండా చక్కగా కుక్ అయ్యే వరకు మనము స్లో మంట మీద పెట్టి, నెరి స్లో కాకుండా మీడియంలో ఉంచి మనం ఈ విధంగా కుక్ చేసుకుంటే మనకు మంచిగా లోపల వరకు అనేది మంచిగా చక్కగా ఉడుకుతాయి. చూసారు కదా, మంచిగా డీప్ ఫ్రై అయ్యాయి. ఇలా అయిన తర్వాతకి ఆయిల్లోంచి తీసేసుకోవాలి. మిగతాయి కూడా అలానే చేసేసుకోవాలి. ఇలా చేసేసుకుంటే మనకైతే గారెలు అయితే రెడీ అవుతాయి. చూసారు కదా, ఇక్కడ గారెలు అయితే రెడీ అయినాయి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, చాలా చాలా బాగుంటాయండి మొక్కజొన్న గారెలు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇవి బాగా ఇష్టపడతారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇవి. మీ పిల్లలు కూడా ఒకసారి చేసి ఈ విధంగా పెట్టండి, వాళ్ళు కూడా నచ్చుతారు. మొక్కజొన్నలు మనకి ఎంతో ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. మొక్కజొన్న కంకులు అంటే ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా చేస్తే చక్కగా తింటారు. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.